అండ్ మన నెక్స్ట్ యూనిట్స్ వచ్చి VH అండ్ VW, వ్యూ పోర్ట్ హైట్ అండ్ వ్యూ పోర్ట్ విడ్త్. ఈ యూనిట్స్ అనేవి హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్కి మాత్రమే అప్లై అవుతాయి. అంటే VH అనేది హైట్ ప్రాపర్టీకి, VW అనేది విడ్త్ ప్రాపర్టీకి. మొదటగా వ్యూ పోర్ట్ అంటే ఏంటో చూద్దాం. మనకి స్క్రీన్ మీద ఈ లేఅవుట్ కనిపిస్తుంది కదా, ఇదే వ్యూ పోర్ట్ అనమాట. వీటికి రకరకాల డివైజెస్కి రకరకాల వ్యూ పోర్ట్స్ ఉంటాయి. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ క్లిక్ చేసి స్క్రీన్ మీద ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ డైమెన్షన్స్ అని చెప్పి మనకి లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ తాలూకా లేఅవుట్ సైజెస్ డైమెన్షన్స్ ఇక్కడ మనకి కింద కనిపిస్తాయి. ఇవేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్క్రీన్ పట్టుకొని ఇక్కడ దీన్ని ఇలాగా మూవ్ చేశాను అనుకోండి. మూవ్ చేస్తే పైన చూడండి ఈ డైమెన్షన్స్ రెస్పాన్సివ్ అన్న దగ్గర ఈ లేఅవుట్ సైజ్ మారుతూ ఉంటుంది. అంటే ఈ స్క్రీన్ ఒక్కొక్క స్క్రీన్కి దాని డైమెన్షన్ ఎంత అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని 100% చేసి ఐఫోన్ SE అనే ఫోన్ తాలూకా సైజ్, ఓకే, దాని వ్యూ పోర్ట్ ఇది 375 పిక్సెల్ విడ్త్ అండ్ 667 పిక్సెల్ హైట్ అనమాట. ఓకే, అలాగే ఇంకేదైనా ఐప్యాడ్ తీసుకున్నాం అనుకోండి, ఐప్యాడ్ తాలూకా మెజర్మెంట్ ఏంటంటే డైమెన్షన్ 820 పిక్సెల్ విడ్త్ అండ్ 1180 పిక్సెల్ హైట్ అనమాట. ఇలా ఓకే. సో ఇది డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండే మనకి లేఅవుట్స్, వీటిని వ్యూ పోర్ట్స్ అంటారు. ఈ వ్యూ పోర్ట్ ఏరియాని మనం డిఫైన్ చేసే యూనిట్సే ఈ VH అండ్ VW. అది ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ శాంపుల్ బాక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని టార్గెట్ చేసి ఇక్కడ విడ్త్ అనేది నేను 100 వ్యూ పోర్ట్ విడ్త్ ఇచ్చాను. ఓకే, 100 అంటే 100% అనమాట. ఓకే, అది మనకు తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇచ్చాను. ఓకే, సేవ్ చేస్తే అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇది మొత్తం 100% విడ్త్ని కవర్ చేసింది. ఓకే, ఇది వ్యూ పోర్ట్ విడ్త్. ఇది ఏ డివైస్కైనా ఇక్కడ చూడండి నేను డిఫరెంట్ డివైజెస్లోకి మారుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్ మినీలోకి వెళ్ళాం. ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ SE తీసుకున్నాను. దీనికి ఎంతైతే లేఅవుట్ సైజ్ ఉందో ఈ వ్యూ పోర్ట్ విడ్త్ అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది అప్లై అయింది. అలాగే నేను డివైస్ మార్చాను ఐప్యాడ్. ఓకే, దీనికి కూడా 100% ఉంది. అలాగే మనం ఏ స్క్రీన్ తీసుకున్నప్పటికీ ఎప్పుడైతే మనం VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్ అని డిఫైన్ చేసి ఒక వాల్యూ అనేది ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఇచ్చి ఏ స్క్రీన్ సైజ్ అయినా సరే ఇది 50% విడ్త్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఓకే, అలాగే నేను ఇక్కడ హైట్ తీసుకొని 100 VH, ఇక్కడ హైట్ కాబట్టి VH వాడాను. ఓకే, వ్యూ పోర్ట్ హైట్ అనమాట. సేవ్ చేస్తే చూడండి మొత్తం 100% హైట్ అనేది కవర్ చేసింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ 50 VH కిందకి మార్చాను. అంటే ఇది స్క్రీన్ సైజ్కి 50% మాత్రం ఆక్యుపై చేస్తుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇది 50% విడ్త్ అండ్ 50% హైట్. ఏ స్క్రీన్ సైజ్ అయినా సరే ఇది ఆ డైమెన్షనే, ఆ 50% ఏరియా మాత్రమే కవర్ చేస్తుంది. ఓకే, సో ఇలాగా మనం ఎలిమెంట్స్ డిసైడ్ చేసి ఆ ఎలిమెంట్స్కి ఎంత విడ్త్ అండ్ హైట్ ఉండాలో డాక్యుమెంట్లో ఈ VW అండ్ VH యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేసి ఈ వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్లో యూనిట్స్లో మనం డిసైడ్ చేసి ఆ స్క్రీన్ మీద ఎంత పోర్షన్ అనేది ఆక్యుపై చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే.